హార్డ్ వాటర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫిజికల్లీ కావచ్చు లేదా హౌజరీ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఎక్విప్మెంట్స్ త్రూ. హార్డ్ వాటర్ వల్ల ఇప్పుడు చూడండి, మనం ఇందాక అనుకున్నాం స్కిన్ కూడా ప్రాబ్లం అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, బట్టలు కూడా సరిగా వాష్ అవ్వట్లేదు. అవును, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా స్ట్రెంగ్త్ తగ్గుతున్నాయి. అయితే ఈ హార్డ్ వాటర్ వల్ల ఈ మన పైప్ లైన్స్ కూడా స్కేలింగ్స్ వస్తూ ఉంటాయి, పైప్ లైన్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. చాలా మందికి పైప్ లైన్స్ కూడా బ్లాక్ అవుతుంది. వాటర్ కూడా ఫస్ట్ లో ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా మనం దగ్గరుండి మరీ ఇల్లు కట్టించుకుంటాం. కొన్ని రోజుల తర్వాత అది ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత అది పైప్లన్నీ స్కేలింగ్స్ వచ్చేసి మొత్తం పైప్లన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. వాటర్ ఫ్లో అనేది కూడా స్పీడ్ దాదాపు 70% తగ్గిపోతుంది. వాటర్ స్పీడ్ కూడా అంతకు రాదు. షవర్స్ కూడా మొత్తం అంత దాని మీద కంప్లీట్ గా స్కేలింగ్స్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది. ట్యాప్స్ కూడా అదే ప్రాబ్లం. గీజర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీకు. 2-3 months కి ఒకసారి దాని నిండా ఒక దాదాపు ఇంత వెళ్తుంటుంది, ఒక 2-3 కిలోలు గీజర్ నుంచి. ఈ వాషింగ్ మిషన్స్ హార్డ్ వాటర్. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్స్ కూడా చూడండి, మీరు ఎంత మంచి కంపెనీ కొన్నా 4 years 5 years అంతకు మించి పని చేయటం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత హార్డ్ వాటర్ ని దాన్ని బట్టలకేసి ఉతికిచ్చేసి అంత లోడ్ తీసుకొని అది ఒక 4 ఏళ్ళు మాక్సిమం పాడైపోతుంది. 30,000 40,000 50,000 మినిమం 70,000 అలా వేసుకుంటున్నారు. అవి కూడా 2-3 ఏళ్ళు 4 ఏళ్ల కంటే ఎక్కువ పని చేయటం లేదు ఈ హార్డ్ వాటర్ వల్ల. బట్టలు మీరు ఎంత మంచి బట్టలు తీసుకున్నా కూడా ఈ బట్టలు ఉతికిన ఈ వాటర్ తోటి ఉతకటం వల్ల 1 year 1.5 year లోనే దాన్ని మొత్తం ఫేడ్ అయిపోతూ ఉంటాయి బట్టలు కూడా. సో దీనికి ఆల్టర్నేటివ్ గా మనం సాఫ్ట్నర్స్ కి ప్లాన్ చేసుకోవటం బెటర్. ఓకే, సో సాఫ్ట్నర్స్ ప్లాన్ చేయడం వల్ల వీటన్నింటి నుంచి అరెస్ట్ చేయొచ్చు, మనం తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఈ అన్ని ఖర్చులు కూడా లైఫ్ ఎక్కువ వచ్చేస్తాయి. అన్ని మన అప్లయన్సెస్ అన్ని కూడా లైఫ్ అనేది పెరిగిపోతుంది. సో మీరు అన్నారు కదా వాటర్ సాఫ్టెన్స్ ఎలా పని చేస్తుంది? ఈ సాఫ్టెన్స్ అనేది ఏంటంటే అండి, మనది కంప్లీట్ గా టైటానియం మెష్ ప్లేట్స్ త్రూ పనిచేస్తుంది. యానోడ్ ప్లేట్ గా కంప్లీట్ గా టైటానియం విత్ ఎంఎంఓ కోటింగ్ తోటి రివర్ ఫ్లో ప్రాసెస్ లో ఏదైతే జరుగుతుందో ఆ మైక్రో క్లస్టరింగ్ వాటర్ ని ఇక్కడ మనం యానోడ్ ప్లేట్స్ ద్వారా మైక్రో క్లస్టర్ చేస్తున్నాం వాటర్ ని. సో ఈ సాఫ్టెన్స్ లో ఇప్పుడు మనం ఈ టైటానియం ఎంఎంఓ కోటింగ్ ప్లేట్స్ త్రూ డ్యూరబిలిటీ ఆఫ్ ఫిల్టరేషన్ ని కూడా టైం మనము మినిమం ఒక 10 to 15 years లైఫ్ స్పాన్ వచ్చేలాగా కూడా దీన్ని డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే మనకు దాదాపుగా ఒక 10 to 15 years అబోవ్ వర్క్ చేస్తుంది. జీరో మెయింటెనెన్స్. బట్ ఇది ఏం చేస్తుందంటే వాటర్ లో కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ లో క్లోరైడ్స్ కూడా ఉంటాయి. వీటిని అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట అది ఛాంబర్ క్యాథోడ్. దాన్ని మనం ఒక 3 months కి ఒకసారో 4 months కి ఒకసారో తీసేసి క్లీన్ చేసేయటమే ఒక సర్వీస్ ఉంటుంది అంతే. దీంట్లో మెయింటెనెన్స్ అనేది నథింగ్, మెయింటెనెన్స్ ఏమీ ఉండదు దీంట్లో. జస్ట్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోవటం, దీన్ని మర్చిపోవటమే. 2-3 months కి ఒకసారో 4 months కి ఒకసారో డిపెండ్స్ ఆన్ కన్జ్యూమ్ ఎలా చేస్తున్నామో దాన్ని బట్టి దీన్ని ఓన్లీ సర్వీస్ చేయించుకొని మనం వాడుకోవచ్చు. ఏ విధమైన మెయింటెనెన్స్ అనేది దీంట్లో లేదనమాట. ఫ్రెండ్లీ యూజర్. సో ఈ జీరో టర్బ్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? జీరో టర్బ్ అనేది మేడం ఇది యాక్చువల్లీ అంటే అందరికీ అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే జీరో టర్బ్ అనేది క్రిస్టల్ క్లియర్ వాటర్ కోసం మనం చేసాం. అది జీరో టర్బ్ అనేది సిగ్నస్ కంప్లీట్ సిగ్నస్ ప్రోడక్ట్ ఇది. దీంట్లో ఏంటంటే చాలా మందికి అవసరం లేదు ఇది. కొన్ని ఏరియాలలో స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాలో వాళ్ళకి మాత్రమే ఇది అవసరం. అంటే ఇప్పుడు ఎలాంటి ఏరియాస్ అంటే ఇప్పుడు వాటర్ లో నుంచి మనకి డస్ట్ రావటం కానీ, నల్లమట్టి ఎర్రమట్టి మీరు ఎక్కడైనా చూసారా? వాటర్ లో నల్లగా లేదా ఎర్రగా మట్టి వస్తూ ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో అయితే వాటర్ కలర్ వస్తూ ఉంటుంది. కొన్ని వాళ్ళు ఏంటంటే ఎల్లో కలర్ వస్తుంది. పొల్యూటెడ్ వాటర్ ఎక్కువగా పొల్యూటెడ్. కరెక్ట్ అండి. ఎక్కువగా పొల్యూషన్స్ ఉన్న వాళ్ళ ఏరియాలలో వాళ్ళకు ఇది చాలా అవసరం పడుతుంది అనమాట జీరో టర్బ్ అనేది. టర్బోడిటీ రిమూవర్ అది. యాక్చువల్ గా ఇప్పుడు కొంతమంది ఏరియాలలో ఫ్యాక్టరీ నియర్ బై ఉన్న ఏరియాలలో అట్లాంటి వాళ్ళకు నదులకు కాలువలకి దగ్గరగా అంటే చెరువులకు దగ్గరగా ఉంటున్న వాళ్ళకు కూడా లూజ్ సాయిల్ వల్ల మట్టి బోర్లో నుంచి ఇంక్లూడ్ వాళ్ళకి వచ్చేస్తుంది. బోర్లో నుంచే వస్తుంది. చాలా మందికి డ్రైనేజీ పక్కనే ఏదైనా ప్రాబ్లం రావటం వల్ల డ్రైనేజీ స్మెల్ కూడా వస్తాయి వాటర్ లో. ఆ స్మెల్ రిమూవ్ అవుతుంది, అందులో ఆ కలర్ రిమూవ్ అవుతుంది వాటర్ లో, ఆ టర్బోడిటీ కూడా రిమూవ్ అవుతుంది అనమాట. క్రిస్టల్ క్లియర్ వాటర్ కోసం అని ఈ జీరో టర్బ్ ప్రోడక్ట్ ని లాంచ్ చేసినాము. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ జీరో టర్బ్ అనేది మీరు చెప్పినట్టుగా మరి ఈ మట్టి వాటర్ ని కూడా రిమూవ్ చేయొచ్చా? మనం ఎటువంటి వాటర్ అయినా తీసుకోవచ్చండి. మనం ఇప్పుడు రివర్ ఫ్లో లో వాటర్ వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో మట్టి కూడా ఉంటుంది చెరువుల దగ్గరలో. అలాంటి వాటర్ ని కూడా లిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటే దానికి కూడా పెట్టుకోవచ్చు. అంటే భగీరథ వాటర్ లేదా మున్సిపల్ వాటర్ లైక్ గోదావరి వాటర్
అలా వాటర్ వస్తాయి కదా వాళ్ళకి మున్సిపల్ వాటర్ లో, దాని మట్టి కూడా సగం వస్తుంది వాటర్ లో నుంచి. సర్ఫేస్ వాటర్ కదా, వాళ్ళైనా అక్కడ ఫిల్టర్ చేసి పంపిస్తారు, సెడిమెంట్ చేసి పంపిస్తారు, బట్ అంతా కూడా క్లియర్ అవ్వదు, మాక్సిమం వస్తూ ఉంటుంది కదా. వాళ్ళకి వాటర్ లో కూడా ఏదైనా స్మెల్ ఉంది, ఏదైనా డౌట్ వాళ్ళకి అనిపిస్తే ఆ జీరో టర్బ్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి ట్యాప్ వాటర్ నుంచి వచ్చే ఈ డస్ట్ కానీ, కలర్ కానీ, స్మెల్ కానీ, ఏది ఉన్న బ్యాక్టీరియా కూడా దీంట్లో క్లియర్ అవుతుందండి. ఓకే, మరి ఇది సంప్ కి ఇన్స్టాల్ చేయాలా, ట్యాంక్ నుంచి? సంప్ టు ఓవర్ హెడ్ ట్యాంక్. సంప్ టు మన ఓవర్ హెడ్ ట్యాంక్ కి ఎట్లా ఎక్కడ మనకు కంఫర్ట్ గా ప్లేస్ ఉంటుందో అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. సంప్ అంటే సంప్ మోటార్ నుంచి ఇట్లాంటి వాటర్ అంతా ఫస్ట్ సంప్ స్టోరేజ్ తర్వాతనే పైనకి లిఫ్ట్ చేస్తారు, జనరల్ గా జరిగే ప్రాసెస్ అది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ ప్లేస్, మన ఇంటి దగ్గర ప్లేస్ కంఫర్ట్ గా ఉంది, కింద ఎక్కడ కంఫర్ట్ లేదు, పైన ట్యాంక్ దగ్గర పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. సో వాటర్ లో నుంచి వచ్చే ఈ డస్ట్ ఏదన్నా ఉండనివ్వండి, బ్యాక్టీరియా వైరస్ ఉండొచ్చు, లేదంటే వాటర్ లో ఎటువంటి ఫిజికల్ కంటామినేషన్స్ ఏది ఉన్నా కూడా మన జీరో టర్బ్ నుంచి క్లియర్ చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మరి ఒక అపార్ట్మెంట్స్ కల్చర్ మనకి చాలా వరకు, సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో మేబీ అందరూ అది ఇష్టపడతారా, సజెస్ట్ చేస్తారా, చేయరా అనేది ఉండదు. సో పర్టికులర్ ఫ్యామిలీ దీన్ని ఫాలో అవ్వాలి అంటే ఒక సర్టెన్ ట్యాప్ కి ఫిక్స్ చేసి అట్లా దాన్ని యూజ్ చేయొచ్చా, అసలు అట్లా ఫిక్స్ అయితే మన ఇది సాఫ్ట్ హెన్స్ అనేది కంప్లీట్ గా ఒక బోర్ కి ఫిట్ చేయటం అనమాట. అది అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌసెస్ అని కాకుండా డైరెక్ట్ బోర్ కి ఫిట్ చేయటం. అయితే ఇందులో సాఫ్ట్ హెన్స్ మినీ అని ఒకటి ఉంటుంది. అది ఒకవేళ ఇండివిజువల్ గా మేము ఇప్పుడు అపార్ట్మెంట్ లో కానీ లేదా ఎక్కడన్నా విలాస్ లో కానీ అందరు ముందుకు రావట్లేదు, నేను ఒకరిని యూజ్ చేయాలి, నా వరకు నేను ఒక పాయింట్ అయినా సరే యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మనకు సాఫ్ట్ హెన్స్ మినీ అని ఉంది. అది మీరు గీజర్ కైనా లేదా వాషింగ్ మిషన్ కైనా దాన్ని ఫిట్ చేయించుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ వాటర్ ఇన్పుట్ వచ్చే ప్లేస్ లో డైరెక్ట్ అలా కాకుండా ఇది డైరెక్ట్ గా మనం వాష్రూమ్ లో అయితే వాష్రూమ్ లో, లేదా వాషింగ్ మిషన్ కి అయితే వాషింగ్ మిషన్ కి దీన్ని సెపరేట్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది వాళ్ళకి, సో వచ్చే వాటర్ కి దీన్ని మనం ఇన్స్టాల్ చేసి వీళ్ళకి వచ్చే దానికి చేయొచ్చు. వీళ్ళ ఇంట్లోకి వచ్చే పాయింట్ కి ఏదైతే ఒక పాయింట్ కి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యా, ఓకే. సో మరి ఇప్పుడు ఇట్లా బ్లాకేజ్ ఉంటాయి, వాటర్ పైప్స్ బ్లాకేజెస్ అవుతాయి, ఆ బ్లాకేజ్ ని రిమూవ్ చేయాలి అంటే ఎట్లా? ఇది ఇప్పుడు చాలా సమస్యగానే ఉందండి, పైపులు క్లీన్ చేయటం అనేది, లేదా పైపులు బ్లాక్ అవటం, ఈ వాటర్ ఫ్లో రాకపోవటం, హార్డ్ వాటర్ వల్ల అవ్వచ్చు, అది టర్బోడిటీ వల్ల అవ్వచ్చు, అది చాలా ఇష్యూస్ గానే ఉంది. దానికి మనం పైప్ కేర్ అనేసి ఒక దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక సర్వీస్ అది. సో దాంట్లో ఏంటంటే ఏదో ఒక పాయింట్ బ్లాక్ అయింది, ఏదో సింపుల్ గా ఒక యాసిడ్ పోస్తే క్లియర్ అవుతుంది అనుకుంటే అది కస్టమరే వాళ్ళే చేసుకుంటా ఉంటారు, జనరల్ గా వాళ్ళు చేసుకుంటారు. సో మాక్సిమం మనది ఏంటంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోయినా ఈ వాటర్ రావటం లేదు, ఇంకా ఇది కంపల్సరీ ఏదో ఒక సర్వీస్ చేయాలి, లేదా లాస్టింగ్ ఇంకా పైపులు మనం మార్చేసుకోవాలి డిసైడ్ అయిన తర్వాత మన పైప్ కేర్ యూనిట్ నుంచి వాళ్ళు సర్వీస్ తీసుకోవచ్చు. దాంట్లో ఏమవుతుందంటే కంప్లీట్ మన హోల్ హౌస్ క్లీనింగ్ అయిపోతుంది. పైప్ లైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పైప్ ఆఫ్ ద కార్నర్, ప్రతి పైపు క్లియర్ అయిపోతుంది. అంటే ఏ ట్యాప్ అయినా, ఏ కార్నర్ ట్యాప్ అయినా కూడా అది కంప్లీట్ గా క్లియర్ అయిపోయి మళ్ళీ మీరు కొత్త పైప్స్ వేసుకుంటే ఎంతైతే ప్రెషర్ వస్తుందో వాటర్, అంతే ప్రెషర్ తోని వాటర్ మళ్ళీ మీకు స్టార్ట్ అవుతాయి. అంటే ఇది ఏఎంసీ సర్వీస్ కి అపార్ట్ కదా, ఇది వేరు. ఈ సర్వీస్ అనేది కంప్లీట్ గా ఓన్లీ మీకు పైపులు క్లియర్ చేయటం నెసెసరీ. ఇప్పుడు మీకు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచాయి, స్టార్టింగ్ లో మీకు మంచిగానే వాటర్ ప్రెషర్ వచ్చింది, మీరు మంచి ఎంజాయ్ చేసుకున్నారు, మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ స్కేలింగ్స్, లేదంటే వాటర్ లో టర్బోడిటో, మట్టి, బురద మట్టి ఇవాళ రేపు చాలా వస్తుంది వాటర్ లో, నల్ల మట్టి, బాగా బురద నల్ల కలర్ లో చాలా వస్తుంది. ఆ మట్టి అంతా వచ్చి సర్ఫేస్ వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చి జామ్ అయిపోతా ఉంటాయి అనమాట. ఆ పైప్ అంతా అది బ్లాక్ అయిపోయి మనకు వాటర్ ప్రెషర్ అనేది ఇంట్లో రాదు. ఇక మీరు మనం పైన నుంచి ఎంత యాసిడ్ పోసి నానబెట్టేసి వాళ్ళకి క్లియర్ చేసినా కూడా ప్లంబింగ్ లో అక్కడ నుంచి వచ్చి సర్ఫేస్ లో ఆగిపోతుంది. ఈ సర్ఫేస్ దగ్గర, ఎల్బోస్ దగ్గర కొంచెం మళ్ళీ ఇట పైపులు తిరిగి ఇట మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి కదా లైన్స్. సో ఎక్కడో చోట వచ్చి అంతా ఆగిపోయి గడ్డ కట్టేసి, అదంతా రోజుకి ఇంత గడ్డ కట్టేసి వాటర్ పూర్తిగా రాకుండా అయిపోతాయి. ఇంకా లాస్ట్ మనం అక్కడ గోడ కొట్టేయటం, అంత చాలా ఇంట్రెస్ట్ గా దగ్గరుండి వరకు కట్టించుకుంటాం ఇల్లు మనం. సో అదంతా మళ్ళీ కొట్టేసేయాలి, మళ్ళీ టైల్స్ వేసుకోవాలి, మళ్ళీ దాన్ని పెయింట్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. దాని బదులు మనం ఈ సిగ్నస్ పైప్ కేర్ సొల్యూషన్స్ తోటి ఒక్కసారి క్లీన్ చేయించుకున్నాం అనుకోండి, కంప్లీట్ మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయో, ఎంత కిచెన్ లేదా అవుట్ సైడ్ ఎక్కడెక్కడికైతే లైన్స్ వెళ్ళి ఉన్నాయో అన్ని లైన్స్ ని కూడా
పైన ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిందికి వచ్చే లైన్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటారు. వాటన్ని డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ని క్లియర్ గా మళ్ళీ మీకు దాదాపు ఆల్మోస్ట్ కొత్త పైపుల్ని మీరు వేసుకుంటే ఎంతైతే క్లియర్ గా ఉంటాయో అదే క్లియర్ దీంట్లో జరుగుతుంది అనమాట. అయితే న్యాచురల్ గా మనకు వితౌట్ ఎనీ కెమికల్స్, ఆర్గానిక్ కెమికల్స్ పద్ధతి ద్వారా దీంట్లో 3 ప్రాసెస్ లో జరుగుతుంది క్లీనింగ్ కంప్లీట్ గా. ప్రెషర్ మోటార్స్ ఉంటాయి దీంట్లో, ప్రెషర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ ఒక ఇల్లా లేదా 2 ఇళ్ళలా లేదా 4 పోర్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి ప్రెషర్ సప్లై చేయటం. ఆ ప్రెషర్స్ ద్వారా దీనిలో ఈ పేర్కొన్న ఎక్కడెక్కడైతే స్కేలింగ్స్ ఉంటాయో ఆ స్కేలింగ్స్ అన్నిటిని డీస్కేలింగ్ చేయిస్తాం అనమాట. అంటే వెనకాల జరిగిండేది ఏదైనా కూడా అప్పటికున్న అవసరాలను బట్టి, అప్పుడున్న టెక్నాలజీని బట్టి అది యూజ్ చేస్తాం. దాని తర్వాత అప్కమింగ్ టెక్నాలజీస్ ఏవో వస్తూ ఉంటాయి, దాన్ని అప్డేట్ చేస్తూ పోతూ ఉంటాము. సో దానిలాగానే ఇది ఇప్పుడు ఏంటంటే పైప్ కేర్ సొల్యూషన్ అనేది ఒక మిషనరీ. ఇది దాదాపుగా ఇండియాలో కూడా ఎక్కడ లేదు ఈ ప్రాసెస్, పైప్ కేర్ ప్రాసెస్. ఇది ఒక మిషనరీ త్రూ ప్రాసెస్ జరుగుతుంది. జనరల్ గా మనం ఇప్పుడు యాసిడ్ పోసి నానబెట్టేస్తాం పైపులు క్లియర్ చేయడం అంటే నానబెట్టడమే కదా, యాసిడ్ పోసి. ఆ నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల పైప్ లోపల స్మూత్నెస్ కాస్త ఎక్కువసేపు నానబెట్టడం వల్ల రఫ్ గా తయారవుతుంది పైపు. సో రఫ్ గా తయారైపోయి ఆ రోజుకి క్లియర్ చేసేస్తుంది మీకు ప్రాబ్లమ్ ని. ఏదైతే పైపుల్లో పేర్కొని ఉంటుంది మట్టి అంతా, అది ఆ రోజుకి క్లియర్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ యాసిడ్ పోసి నానబెట్టడం వల్ల లోపల పైప్ అంతా రఫ్ గా తయారవుతుంది కదా, అది నెక్స్ట్ మీకు 1 year కి బ్లాక్ అవ్వాల్సింది కాస్త ఓ 10 months కో లేదంటే 6 months కో బ్లాక్ అయిపోతుంది అనమాట తొందరగా. ఎందుకంటే ఇక్కడ పైప్ స్మూత్ గా ఉంటే వాటర్ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. పైప్ అనేది రఫ్ గా తయారైంది కదా, సో వాటర్ స్లోగా రావటం, అక్కడ కొంచెం 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 మళ్ళీ తొందరగా పేరుకోవటం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం పైప్ కేర్ మిషన్ ద్వారా మనం క్లీన్ చేసామనుకోండి, ఈ ప్రాసెస్ లో ఎక్కడ కూడా కెమికల్ అనేది స్టాగ్నేట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న పైప్స్ అన్ని కూడా కంప్లీట్ రీసైకిల్ అవుతూనే ఉంటాయి, ఎక్కడ మన కెమికల్ స్టాగ్నేట్ అవ్వదు. మామూలుగా పైప్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే కదండి. ఇప్పుడు మనం ఒకసారి 2 సార్లు పోస్తే ఏం కాదు, మనం ప్రతిసారి బ్లాక్ అయిన ప్రతిసారి యాసిడ్ పోస్తూనే ఉంటాం. అందులో పోసినా కొద్దీ అది పైప్ స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా, దాని లైఫ్ ఎక్కువ రాదు. ఇంకా అది 10 ఏళ్ళు రావాల్సింది 4 ఏళ్లకో 5 ఏళ్లకో అది బ్లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు యాసిడే పోస్తాం దాంట్లోకి, పైపుల్లోకి మనం మళ్ళీ యాసిడే పోస్తాం. పోసినప్పుడు అది మళ్ళీ దాని స్ట్రెంత్ పోతుంది. అలా ఒక 5-6 సార్లు జరిగిన తర్వాత ఆ పైపు అక్కడ వీక్ అయిపోతుంది కదా. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వాటర్ బాగా ఫ్రీగా వచ్చేస్తుందో అక్కడ పైప్ తొందరగా పగిలిపోతుంది. లీకేజెస్, గోడలు మళ్ళీ అన్ని కొట్టేసుకోవటం, మళ్ళీ అన్ని కొత్తగా మార్చుకోవటం జరుగుతుంది. అదే ఇప్పుడు పైప్ కేర్ మిషన్ త్రూ క్లీన్ చేసామనుకోండి, దీంతో మీకు ఎక్కడా కూడా కెమికల్ అనేది ఎక్కడ స్టాగ్నేట్ అవ్వదు, కంప్లీట్ గా సైకిల్ అవుతుంది. కంప్లీట్ ఇంట్లో ఉన్న పైప్స్ అన్నిటిని సైకిల్ ఒక మెర్జ్ పాయింట్ తీసుకొచ్చేసి కంప్లీట్ గా క్లియర్ చేస్తాం అనమాట. అది రీసైకిల్ త్రూ, మిషనరీ త్రూ. ఈ ఆప్షన్స్ అన్ని కట్టిన ఇండ్లకైనా, కట్టబోతున్న ఇండ్లకి ఏమైనా సర్వీస్ ఉందా? కట్టబోతున్న ఇంటికి మన దగ్గర సాఫ్ట్ టెన్స్ ఉంది కదండి, టైటానియం ప్లేట్స్ తోటి. అది మీరు అండర్ కన్స్ట్రక్షన్ లో ఒకవేళ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఎట్లయినా ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తున్నాం సాఫ్ట్నర్ కి. అదేదో మనం బిఫోర్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ మనం బోర్ నీళ్ళతోటి కదా క్యూర్ చేస్తాం, వాటర్ గోడలు కట్టిన తర్వాత అన్నిటిని మనం బోర్ నీళ్ళతోనే క్యూరింగ్ చేస్తాం. సో ఈ క్యూరింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, వాటర్ మాలిక్యూల్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల కూడా అది సరిగా పెనిట్రేషన్ అవ్వట్లేదు అనమాట లోపలికి. సో దానికి ఇది సొల్యూషన్ చాలా క్లియర్ గా చాలా బాగుంటుంది కూడా. తొందరగా చాలా తొందరగానే మీకు క్రాక్స్ వస్తాయి. ఒక 2 years కూడా గడవక ముందే మొత్తం ఇంకా పెయింట్ కూడా కొత్తగా అలానే ఉంటుంది, కానీ గోడకు మాత్రం గీతలు వచ్చాయి. జనరల్ గా ఏమనుకుంటారంటే క్యూరింగ్ సరిగ్గా చేయలేదు అనుకుంటారు, క్యూరింగ్ సరిగ్గా చేయలేదు, సిమెంట్ సరిగ్గా కలపలేదు, సిమెంట్ మంచి కంపెనీ లేదు, ఇట్లా అనుకుంటాం. బట్ సిమెంట్ బ్యాగ్ వెనకాల కూడా ప్రతి కంపెనీ కూడా పోర్టబుల్ వాటర్ ని యూజ్ చేయండి మీరు క్యూరింగ్ చేసేటప్పుడు, క్రాక్స్ ని తగ్గించుకోండి అని చెప్పేసి కూడా వాడు మీకు అక్కడ మెన్షన్ చేస్తాడు. ప్రతి సిమెంట్ కంపెనీ వాళ్ళు కూడా మీరు సిమెంట్ బ్యాగ్ వెనకాల చూడొచ్చు, సిగ్నస్ సాఫ్ట్ టెన్స్ నుంచి మనం పోర్టబుల్ వాటర్ ని ఇస్తున్నాం అనమాట. ఇది క్యూరింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇప్పటి వరకు చాలా మందికి కూడా సజెస్ట్ చేసినాము, ఇన్స్టలేషన్స్ కూడా చేసి ఉన్నాము, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయి 1 year అయిన తర్వాత, 2 years అయిన తర్వాత కూడా ఆ పక్క కన్స్ట్రక్షన్ వీళ్ళ కన్స్ట్రక్షన్ ని మనం కంపేర్ చేసి చూసుకుంటే ఆ క్వాలిటీ ఆఫ్ స్ట్రాంగ్నెస్ అనేది మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ సైజ్ బ్రేక్ అవుతుందో, పెనట్రేషన్ గోడ లోపలికి వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది, అప్పుడు వాల్ స్ట్రెంతీగా స్ట్రాంగ్ గా తయారవుతుంది. మనకి క్రాక్స్ అనేటివి దాదాపు ఒక 60% అని చెప్పొచ్చు, 60% వరకు కూడా అరెస్ట్ అవుతాయి అనమాట. ఎయిర్ క్రాక్స్ అన్ని చిన్నగా వస్తాయి, పెన్సిల్తో ఎవరో పిల్లలు ఇలా గీసినట్టు, ఆ క్రాక్స్ అన్నిటిని కూడా మనం అరెస్ట్ చేయొచ్చు దీంట్లో.
ఆరో టెక్నాలజీ అంటే ఏంటి? ఈ ఆర్ఓ టెక్నాలజీ అనేది ఏంటంటే అండి, రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ. ఏదైతే ఇప్పుడు వాటర్ లో ఉండే కంటామినేషన్స్, వాటర్ లో ఉండే ఈ బ్యాక్టీరియా, వైరస్, ఎక్సెస్ మినరల్స్, వీటన్నిటిని తీసేయడానికి ఆస్మోసిస్ ప్రాసెస్ త్రూ రివర్స్ ఆస్మోసిస్ ని తయారు చేశారు. ఓకే. దీంట్లో కంప్లీట్ గా వాటర్ లో ఎక్సెస్ మినరల్స్ ప్లస్ కంటామినేషన్స్, బ్యాక్టీరియా, వైరస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అనమాట ఆర్ఓ ప్రాసెస్. ఓకే. సో మీరు అన్నారు కదా ఈ వాటర్ సాఫ్ట్నర్స్ ఇచ్చేది. సో మీరు మీ సర్వీస్ని అంటే ఓన్లీ ఈ చిన్న మిషనరీస్కి, హౌజరీ వాటికేనా, లేదా ప్లాంట్స్కి కూడా మీరు సర్వీస్ చేస్తారా? ప్లాంట్స్ కూడా చాలా చేస్తున్నాం అండి మనం. ఆర్ఓ Okay. ప్లాంట్స్ కూడా చాలానే ఇచ్చినాము, చాలా చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్స్, కూలింగ్ మిషన్స్, వాటర్ కూల్, చిల్డ్ వాటర్ వాళ్ళు సప్లై చేస్తారు కదా సబ్ అవును. ఫంక్షన్స్ కి అయ్యి, అవును. ఆ వాటర్ సప్లైయర్స్, ఆ వాటర్ ప్లాంట్ సర్వీసెస్, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, కొత్త ప్లాంట్స్, దానికి ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటారు వాటర్ ప్లాంట్, ఓకే. వాళ్ళకి మనం వాటర్ ప్లాంట్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఆ, వాళ్ళు సో మిషనరీ అంతా మిషనరీ వాటర్ ప్లాంట్లకి సంబంధించింది అన్ని ఉంటాయండి మన దగ్గర. ఓకే. అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి, వాటర్ సొల్యూషన్స్ అన్ని, ఎవ్రీథింగ్. ఓకే. మీరు మీ సర్వీస్, మీ ప్లాంట్స్ కమర్షియల్గా ఉంటాయి కొన్ని, అవును లైక్ రైస్ మిల్స్ అవ్వచ్చు, అవును స్విమ్మింగ్ పూల్స్ అవును. అవ్వచ్చు, పౌల్ట్రీ కావచ్చు, అవును కెమికల్ రిలేటెడ్ Labs ఏదైనా కావచ్చు. ల్యాబ్స్ కావచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి. అవును సో మరి ఇట్లాంటి వాటికి సర్వీస్ ఎలా ఇస్తారు? అసలు ప్లాంట్ ఇస్తారా మీరు? అవునండి. కమర్షియల్ గా ఇప్పుడు రైస్ మిల్ లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ అవసరం అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు పారాబాయిల్డ్ రైస్ అని చెప్పేసి అది వాళ్ళకి, Yes. దానికి అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కావాలి. అవుతుంది. యా. అవి కూడా మనం చాలా వరకు చాలా కవర్ చేసి ఇచ్చేసామండి మనం. ఓకే. సర్వీస్ బాగుందా మరి? సర్వీస్ బాగుందండి, సర్వీస్ చాలా బాగా ఇస్తున్నాము మనం కూడాను. అక్కడ వాళ్ళకి పారాబాయిల్డ్ రైస్ మిల్ వాళ్ళకి కంపల్సరీగా ఆర్ఓ వాటరే అవసరం అవును. వాళ్ళకి. లేదా బోర్ వాటర్ వాడారంటే స్కేలింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అవును. సో అలా వాళ్ళకు అదొక సొల్యూషన్ ఇస్తున్నాం. మళ్ళీ హాస్పిటల్స్ లో ఇప్పుడు డయాలసిస్ ఎక్విప్మెంట్స్ చాలా లేటెస్ట్ గా వచ్చాయి. అవును. దాంట్లో ఏంటంటే బిలో 5 TDS కావాలంటారు, TDS వాటర్ డయాలసిస్ కి. బిలో 5. కొన్ని డయాలసిస్ మిషన్స్ అయితే 2 or 3 TDS కావాలంటున్నారు వాళ్ళు. ఓకే. ఒక్క 1 ppm TDS పెరిగినా కూడా ఆర్ఓ మెంబ్రెన్స్ మార్చేయటం ఇలా జరుగుతుంటుంది వాళ్ళకి. సో ఓకే. చాలా సెన్సిటివ్ మ్యాటర్ డయాలసిస్ అనేది. మ్మ్. సో వాళ్ళకి డయాలసిస్ కి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్స్ ఇస్తాం మనం హాస్పిటల్స్ లో. అట్లాగే ఈ స్విమ్మింగ్ పూల్స్ లో కూడా ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే, ఈ హార్డ్ వాటర్ లోనే పిల్లలందరూ కలిసి ఆడుకోవటం, అక్కడ ఉన్న వాటర్ ని ఇంకా పొల్యూట్ చేయటం జరుగుతుంది. అది వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఈ సాఫ్ట్ హెన్స్ లోనే వాళ్ళకి ఏంటంటే క్లోరినేషన్ కూడా జరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు విడిగా క్లోరినేషన్ అనేది Chlorines. వేయాల్సిన పని లేదు ఇంకా. ఓకే. ఈ సాఫ్ట్ హెన్స్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే ఈ బోర్ వాటర్ లో ఉండే క్లోరైడ్స్ కాస్త క్లోరిన్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే. సో లిక్విడ్ క్లోరిన్ గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ అడిషనల్ గా క్లోరినేషన్ చేయాల్సిన అవసరం పడదు వాళ్ళకు. ఓకే. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ గానే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి ఈ సాఫ్ట్ హెన్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. సో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాటర్ వచ్చేటప్పటికి చాలా 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 అత్యవసరమైన అవునండి, ఒక విషయం. అవును. ఏంటంటే ఫుడ్ లేకపోయినా ఒక 1 day 2 days సర్వైవ్ సర్వైవ్ అవుతామేమో, అవ్వచ్చు. బట్ వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అవును, అవును. అందులో ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం తాగే వాటర్ కాదు, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి యూటిలైజ్ వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ contamination తీసుకుంటుంది. అయిపోయింది. సో చాలా అలా polluted జరిగిపోతుంది అయిపోయింది. అవును. పొల్యూషన్ వల్ల. సో డెఫినెట్ గా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ వీటి మీద ధ్యాస పెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే తర్వాత ఆరోగ్యంగా కనపడాలి అంటే వాటర్ కంపల్సరీ అవసరం అయిపోయింది. Yes. Thank you so much, sir. థ్యాంక్ యూ అండి.